వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పవన్ ఈ సినిమాను 3 సార్లు చూసి మెచ్చుకున్నారట. ముఖ్యంగా బందర్ పోర్ట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుందని, దీనికోసం పవన్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని ఆయన అన్నారు. భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం భారతీయ సంస్కృతిని చాటి చెబుతుందని దర్శకుడు తెలిపారు. మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు 5 ఏళ్ల పాటు సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఇప్పటికే అనేక విడుదల తేదీలను మార్చుకుంది. చివరిగా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు, కానీ ఈసారి కూడా వాయిదా పడింది. అయితే సినిమా ఎప్పుడొచ్చినా తప్పకుండా విజయం సాధిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా రేంజ్ ఏంటనేది తెలుస్తుందని చెబుతున్నారు. పవన్ ఆల్రెడీ ఈ మూవీని 3 సార్లు చూశారని, తనని మెచ్చుకున్నారని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తాజాగా చెప్పారు. హరిహర వీరమల్లు సినిమాకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్తో ఫస్ట్ పార్ట్ మూవీని పూర్తి చేశారు. హరిహర వీరమల్లు సినిమా చూసి పవన్ కళ్యాణ్ నన్ను ప్రశంసించారు. నాతో ఇంకో సినిమా చేయాలని అన్నారు. ఒక్కసారి కాదు, 3 సార్లు ఈ సినిమా చూశారు. గంటసేపు నన్ను అప్రిసియేట్ చేశారు. అసురణం పాట ఆయనకు చాలా ఇష్టం. 500 సార్లు చూసి ఉంటారు. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్. ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. అతను ప్రజల మనిషి అని జ్యోతి కృష్ణ చెప్పారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.